హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రాకేష్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే మనం అయితే ఇంటికైతే వెళ్తున్నాం. థింక్ మోస్ట్లీ 40 to 50 డేస్ అవుతుంది మనం ఇంటికైతే వెళ్ళి. అండ్ దివ్యాన్ని కూడా పంపేసి 30-35 డేస్ అవుతున్నట్టు ఉంది. అయితే ఇంకా పెట్టిన వీడియోకి అయితే ఫుల్ వైరల్ అయ్యింది. ఫుల్ కామెంట్లు కూడా వేసుకున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అలా పెట్టాను. ఓకే, ఇంకైతే మనకి 9:50 ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి వెళ్ళాలి. వెళ్ళి మార్నింగ్ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి దివ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి దివ్యాని ఇంటికి అయితే తీసుకురావాలి. ఏవో చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. ఆల్రెడీ ఆషాఢం వల్ల వీళ్ళు అందరూ కొబ్బరికాయలు కొట్టేసి అన్ని కొట్టేస్తున్నారు. నాకేం మెసేజ్లు, భయ్యా ఆషాఢం అవ్వలేదా నీకు, ఇంకా వెళ్ళలేదేంటి, వీడియో రాలేదేంటి అని. ఇప్పుడైతే వెళ్తున్నాను. సరే మరి వెళ్తూ మాట్లాడుతున్నాం. లెట్స్ బిగిన్ ది షో. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఏ బాయ్ చెప్పా. బాయ్ బాయ్. తిన్నాం కాదు, సరే వెళ్తున్నాను, బాయ్. ఎందుకు వెళ్తున్నా? ఏమైందంటే యాక్చువల్ గా నేను వస్తుంటే వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనీ కోసం అని చెప్పేసి ముగ్గురు వచ్చేసారు సడన్ గా. మా వాడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎంతలో నేను ఎవరన్నానో వెళ్ళిపోయారులే. అందరూ అలా ఉంటారు అనుకో, కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు. టైం 8:30 అయింది. జనాలు ఇంకా వెళ్తూనే ఉన్నారు బ్యాగ్లు వేసుకుంటారు. ఎంతమంది జనం ఉన్నారంటారా బాబు, ఇంకా నైట్ 9 అవుతుంది. గైస్, వన్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ. చెప్పాలి ఏంటంటే, యాక్చువల్గా నేను అమీర్పేటలో దిగి చేంజ్ అవ్వాలి. ఎక్కడికి? బేగంపేటకి. చేంజ్ అవ్వకుండా అలా కూర్చున్నాం. ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు దిగాను. లక్కీగా నేనే అనుకుంటే బేగంపేటలో దిగాల్సిన వాడు నేను దిగిన తర్వాత పరిగెట్టుకుని వచ్చి దిగాడు. నాకన్నా జాతిరత్నం వాడు. ఎస్కలేటర్ మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటది అంటే మన ఫీలింగ్ ఏదో జీవితంలో అలా పైకి వెళ్తున్నట్టు ఫీలింగ్. ఇప్పుడే మనం బేగంపేట రైల్వే స్టేషన్కి ఏదో వచ్చాం. 1 hour ముందు వచ్చేసాం. ఇండియన్ పేరెంట్స్ చెప్తారు కదా 1 hour ముందు ఉండాలని, అలాగా. ఎందుకంటే ఏముందిలే, క్లైమేట్ వర్షం అవన్నీ వచ్చినాయి అనుకో, బిస్కెట్ అయిపోయామనుకో, ఏం చేయలేం. అందుకే ముందే వచ్చేసాం మనం. ఎందుకే నేను చెప్తున్నాను కదా, అమీర్పేటలో చేంజ్ అవ్వాలి కదా, నేను అవ్వకుండా మిస్ అయిపోయానేమో అనే టైంకి సడన్గా గుర్తొచ్చింది లేన్ చేంజ్ అవ్వాలి అని. వెంటనే దిగేసి మనం లేన్ అయితే చేంజ్ అయిపోయాం. నేను అప్పుడు ట్రైన్ వీడియో పెట్టాను కదా యాక్చువల్గా, లైక్ బేగంపేటలో లైక్ హైటెక్ సిటీలో స్టాప్ ఉంటే అని. ఇక్కడ కాబట్టి 1 hour ముందు వచ్చాం. అదే అక్కడ అయితే ఐ థింక్ 10 to 15 minutes జర్నీ. అదే ఇక్కడ కాబట్టి 1 hour జర్నీ అవుతుంది. అది ఇంకా అప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఇంకా అది ప్రాసెస్లో ఉందా ఏముందో మనకు ఐడియా లేదు. చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. ఇంకేముంది, ఆషాఢం కదా, కొంచెం ఇంటి దగ్గర వెళ్ళే రిచువల్స్ అవన్నీ ఇంకా అమ్మాయిలు అవన్నీ సెట్ చేస్తున్నారు. ఇప్పుడే కాల్ చేశారు. ఈ బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్గా రెనోవేట్ అయితే చేశారు. అరే పని చేస్తుంది. మొన్నటి వరకు అయితే ఓన్లీ లిఫ్టే పని చేస్తుంది, ఇప్పుడు ఇది కూడా పని చేస్తుంది, ఎస్కలేటర్. ఫోటో షూటింగ్ జరుగుతున్నాయి గైస్. దీంట్లో నుంచి ఎక్కి మళ్ళీ దీంట్లో నుంచి దిగుతుంది. నేను ఆగిపోయాను ఎందుకులే అని. మన ట్రైన్ యాక్చువల్గా మనకి విండో పక్కన అయితే వచ్చింది. వాష్రూమ్స్ పోవాలి, ఏదైతే వద్దనుకున్నాను అదే జరిగింది. యాక్చువల్గా ఏ సీట్ నెంబర్స్ మంచిగా అనుకుంటున్నారు తెలుసా? 34, 20 to 40. ట్రైన్ పోవాలంటే ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది. సర్లే ఇంక అడ్జస్ట్ అవ్వలేము.
అది కూడా వారు పర్ఫెక్ట్ ఎంత సుఖంగా ఉంటుందండి. మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయడం, మనం నీట్గా పడుకోవచ్చు. డైరెక్ట్ నా స్కూల్లో అవుతాం గుడ్ నైట్ మరి. To hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe జస్ట్ ఇప్పుడే భీమవరం క్రాస్ అయింది, గ్రీనరీ అయితే స్టార్ట్ అయిపోయింది. there's something that'll have what you need, what you need. We're broken, it's tragic, we're not all elastic, but maybe there's magic. Believe you could have it, and I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. So tell me, oh, will you believe? So tell me, oh, will you believe? మోస్ట్లీ పాల్గొల్లు వచ్చేసరికి ట్రైన్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎంతమంది జనం దిగారు అసలు పాల్గొల్లు రైల్వే స్టేషన్ లో. ఇక మార్నింగ్ వర్షం రావడం అనుకుంటా, కొంచెం గ్రీనరీ భలే ఉంది అసలు. అంత క్లోజ్ చేస్తాడు, రెనోవేషన్ అనుకుంటా. ఇది బాగుందయ్యా, అది అవతల Tell me, oh, will you believe? So tell me, oh, will you believe? So tell me, oh, will you believe? So tell me, oh, will you? వచ్చినట్టునే వద్దాం అనుకుంటే ఇంకా స్నానం చేయలేదని ముట్టుకోలేదు. వచ్చేసాం ఫైనల్ ఇంటికి. అయితే మనం రెడీ అయిపోయాం, ఆషాఢమని చెప్పేసి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎన్ని సెట్ చేశారు ఏంటికి? ఈ లడ్లేనా వాళ్ళు తినేస్తారా మొత్తం? పంచి పెడతా కానీ కొబ్బరికాయలు అంట ఇవన్నీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొట్టాలి. ఆవిడ నీరు కొట్టాలి కాబట్టి గుమ్మాలకేనా ఏమో వాళ్ళకి ఆవిడే అంట కదా మేము. కొత్త పెళ్లి కొడుకు ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? ఫస్ట్ ఇయర్ లో దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఊపిరి కూడా పీల్చుకునేవారు అంత. ఆషాఢం ఉంది, ఆషాఢంకి వెళ్తాం, నెక్స్ట్ వెంటనే వరలక్ష్మి వ్రతం, దాని తర్వాత వెంటనే వినాయక చవితి, దాని తర్వాత వెంటనే తద్దంట. బాబోయ్ ఎక్కడికి వెళ్ళినా ఈ సంచి అయితే కామన్. మిడిల్ క్లాస్ థింగ్స్. బాయ్ గైస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం దివ్య వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి 1.5 hours అయితే చూపిస్తుంది. వర్షం వచ్చేలా ఉంది, బట్ రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షం వస్తే ట్రాఫిక్ అయిపోతుంది. మళ్ళీ ఆ పాలకొల్లు అక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువ అయిపోతుంది. అసలు చాలా రిచువల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చాలా వీడియోస్ అంటే యాక్చువల్గా నాదే ఇప్పుడు ఆషాఢం నాకు తెలిసి నేనే లాస్ట్ వెళ్తున్నా. అందరూ 1 week బ్యాక్ వెళ్ళిపోయారు. తెలిసిందే కదా, కొన్ని వర్క్స్ వాటి వల్ల లేట్ అయింది. కొబ్బరికాయలు కొడుతున్నారు, స్వీట్స్ తినిపించుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలీదు, చూడాలి మరి. కామెడీ అసలు. మళ్ళీ వెంటనే వెళ్ళుండ వరలక్ష్మి వ్రతం, ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మేము, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. నాకు ఈ లొకేషన్ ఎంత ఇష్టం అసలు, అటు చెరువులు ఇటు చెరువులు. గైస్, నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను, ఫుల్ వర్షం. ఆషాఢం శ్రావణ మాసం అయిపోయినాడు. అయ్యో, యాక్చువల్గా మా ఇంటి దగ్గర లేదు వర్షం. ఆఫ్టర్ పాలకొల్లు దాటిన కాడి నుండి వర్షం, ఫుల్గా వర్షం. ఇప్పుడు యాక్చువల్గా శ్రావణ మాసం అనుకుంటా. మబ్బు అయితే ఇంకా అసలు చాలా దారుణంగా ఉంది. రోడ్డు కూడా కనపట్టలేదు సరిగ్గా. షర్ట్ బాగుంది. సారీయా?
నీకే తినడానికి ఇంకా లోపల ఉన్నాయి. నేను ఎత్తినేసి పడతా. మీ మమ్మీకి కొట్టలేదు ఎందుకని లాస్ట్ కాపర్కి మీ మమ్మీకి కదా. అన్ని నీకేనా సరిపోతాయా? తింటా కూర్చుంటా. సరే తీసుకుందా రెడీగా ఉన్నావు కదా. తినేస్తున్నారా? పోయినా అర్థం కాదు బాబు. వేడి వేడి వాళ్ళు రాగానే మనకి గారెలు చికెన్ కర్రీ. అలా ఎక్కువ తినేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చారు బాబా. చికెన్ బిర్యానీ మా మాసం కోడి మటన్ ఇవేనా తినలేదు. చూసేదే ఎంత మాట ఉందో నిజంగా తిన్నాను. గైస్ దివ్య ఆషాఢం అయిపోయింది. ఇప్పుడైతే వరలక్ష్మి పూజకని మన ఇంటికి అయితే వెళ్తున్నాం. ఆనందంగా ఉన్నావా? ఇంట్లో వదిలేదామని బాధగా ఉన్నావు? నిజం చెప్పి పర్లేదు. ఇప్పుడు ఏడిపించేస్తావా అంట. ఏడుపు రాకపోయినాను. ఆయన మీ అమ్మ రేపు వస్తారు కదా. ఇంకే అది అక్కడ రేపు ఉంటది ఎమోషనల్. ఎప్పుడు ఎలా క్యాప్చర్ చేద్దామా అని చూద్దాం గైస్. ఇప్పుడు ఇంకా పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాయి ఇంటికి. టైం ఎంత అయింది? 7-8 అలా అయింది. 5-8 అయింది. మనం నాకు తెలిసి 6:30 లోపు వెళ్ళిపోతాం. మన పనులు ఆన్ టైం అయిపోతాయి. ఈ రోడ్డు ఒకటి వర్షాల వల్ల అస్సలు బాగలేదు. పాలకొల్లో కొన్నాం మనం బాదంగిరి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పొల్లు ఊడిపోతాయేమో కూలింగ్కి. బాగున్నా ప్రతిదానికే బాదం పప్పు తగిలింది. వేడి వేడి సలపు నుంచి బాగుంటా. ఎప్పుడైనా ట్రై చేయండి. నర్స్పూర్లో లక్ష్మీనరసింహ వెళ్ళే రోడ్లో ఉంటుంది. అస్సలు ఖాళీ ఉండదు. గైస్ ఇప్పుడే వచ్చాం మనం ఇంటికి. ఫుల్ హెక్టిక్ డే. మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఇలా రావడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తీసుకురావడం, మళ్ళీ ఈ రోజు నైట్ ఏమో అమ్మవారు ఉంటారు. అమ్మవారు మా గ్రామ దేవత. లైక్ పాన్ పని ఇంటింటికి తిరుగుతారు. ఇప్పుడు అది midnight 1 or 2 o'clock వస్తుందంట. అదొకటి. మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం ఫ్రీగా అంటే పొలం లేదో పని ఉంది. దాని తర్వాత ఎల్లుండి మళ్ళీ వరలక్ష్మి వ్రతం. గో విత్ ఫ్లో. కొంచెం వ్లాగ్ కట్ల కింద ఉన్నా బాగుంటుంది చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి ఏం తెచ్చామంటే మనం అట్టిగల్లు తెచ్చాం. ఇది చూసారా భలే ఉంది క్యూట్గా చిన్నగా. ఇది పెద్దదే. మళ్ళీ అరిటాకులే.
అమ్మవారు అయితే ఇలా వస్తారు ఇది.